బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్తే బతుక్కే గ్యారెంటీ లేదా? ఏజెంట్ల చేతిలో మోసాలే కాదు, ప్రమాదం ఏ రూపంలో వస్తుందో ఊహించడం కష్టమా? తాజాగా దుబాయ్లో జరిగిన దాడే ఇందుకు నిదర్శనం. నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఇప్పుడు దిక్కు మొక్కు లేకుండా పోయింది. నిర్మల్ జిల్లా సోన్కు చెందిన ప్రేమ్ సాగర్ కొన్నేళ్ల క్రితం దుబాయ్ వెళ్ళాడు. అక్కడ మోడర్న్ బేకరీలో పనిచేస్తున్నాడు. ఈ నెల 11న అదే బేకరీలో పనిచేసే 4 పాకిస్తానీలు తెలుగు వారిపై కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో ప్రేమ్ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలిసిన ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కొంతకాలంగా దుబాయ్లోని మోడర్న్ బేకరీలో ప్రేమ్ సాగర్ పనిచేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితమే ఇంటికొచ్చి వెళ్ళాడు. ఈ నెల 11న భార్యతో ఫోన్లో మాట్లాడారు. తర్వాత కొద్ది గంటలకే అతడి మరణ వార్త కుటుంబానికి తెలిసింది. సో అక్కడ ఏం జరిగిందో తెలియదు. పాకిస్తానీయులు ఒక్కసారిగా ఒక 4 కలిసి మన తెలుగువారు అంటే హిందువులని చంపేస్తామని అనుకుంటూ చంపేసుకుంటూ జిహాద్ అనుకుంటూ వెనుక నుండి పొడి చేసి అలాగే మన తెలంగాణలో మన ఒక 2-3 అలాగే నరకడం జరిగిందట. సో అకస్మాత్తుగా వెనుక నుండి వచ్చి దారుణంగా చంపి జిహాద్ అనుకుంటూ కంపెనీలో నినాదాలు చేశారట. ఇటీవల దుబాయ్ పర్యటనకు ప్రధాని మోడీ వెళ్లగా ఆయన్ను చూసేందుకు మోడర్న్ బేకరీలో పనిచేసే భారతీయులంతా వెళ్లారు. అందులో ప్రేమ్ సాగర్ కూడా ఉన్నాడు. ఇది అక్కడ పనిచేసే పాకీలకు నచ్చలేదు. అందుకే కక్ష కట్టి దాడి చేశారని బంధువులు చెబుతున్నారు. మతోన్మాదంతో రాక్షసుల్లా మారి తమ వారిని పొట్టన పెట్టుకున్న దుర్మార్గుల్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.